రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రపంచాన్ని విధ్వంసపు అంచున నిలబెడుతోందా? శాంతి చర్చలు నిలిచిపోయిన వేళ పుతిన్ మైండ్ గేమ్లో వ్యూహాత్మక అణ్వాయుధాల ప్రయోగం తదుపరి అస్త్రం కానుందా? బ్లూంబెర్గ్ సంచలన కథనం అవునని అంటోంది. యుద్ధం పీక్స్కు చేరుకున్న వేళ పుతిన్ తీవ్ర నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారంటూ మాస్కో అంతర్గత వర్గాల నుంచే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయని బ్లూంబెర్గ్ కథనం పేర్కొంది. ఆ తీవ్ర నిర్ణయం వ్యూహాత్మక అణ్వస్త్రాలతో దాడి చేయటమే కావచ్చని చెబుతోంది. అదే నిజమైతే 4.5 ఏళ్లకు పైగా కొనసాగుతున్న యుద్ధం విధ్వంసగా మలుపు తిరిగినట్టే. ఇంతకు అసలేంటి టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్? ఈ ఆయుధాల పేరు వినిపిస్తే రష్యా అధికారులే ఎందుకింతలా ఆందోళన చెందుతున్నారు? బ్లూంబెర్గ్ రిపోర్టుపై యూరోపియన్ దేశాలు ఎందుకు భయపడుతున్నాయి? వాచ్ ఇట్. సుదీర్ఘ యుద్ధం విధ్వంసకర మలుపు తిరగబోతోందా? పుతిన్ నిజంగా వ్యూహాత్మక అణుదాడిపై దృష్టి పెట్టారా? బ్లూంబెర్గ్ కథనం బయటపెట్టిన టాప్ సీక్రెట్స్ ఏంటి? ఉక్రెయిన్ వార్ జోన్లో పరిణామాలు చాలా వేగంగా మారిపోతున్నాయి. 4.5 ఏళ్లకు పైగా సాగుతున్న యుద్ధం ఎప్పుడైనా విధ్వంసక మలుపు తిరిగేలా కనిపిస్తోంది. శాంతి చర్చలు విఫలమైన వేళ పుతిన్ ఉక్రెయిన్పై వ్యూహాత్మక అణ్వస్త్రాలను ప్రయోగించే అవకాశాలు మెండుగా ఉన్నాయని భావిస్తున్న క్రెమ్లిన్ ఉన్నతాధికారుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా బ్లూంబెర్గ్ ఈ షాకింగ్ రిపోర్ట్నే బయటపెట్టింది. టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ అనేవి పూర్తి నగరాలను భూస్థాపితం చేసే స్ట్రాటజిక్ అణ్వస్త్రాల కంటే పరిమాణంలో, తీవ్రతలో భిన్నంగా ఉంటాయి. వీటిని నిర్దిష్ట ప్రాంతంలో శత్రువుల కీలక సైనిక స్థావరాలు, కందకాలు, బంకర్లు లేదా భారీ బలగాల సమీకరణలను తక్షణమే తుడిచిపెట్టడానికి ఉపయోగిస్తారు. వీటి విధ్వంసక సామర్థ్యం పరిమితమే అయినప్పటికీ విస్ఫోటనం తర్వాత వెలువడే భయంకరమైన రేడియో ధార్మికత, పర్యావరణ కాలుష్యం, ప్రాణ నష్టం మాత్రం అపారంగా ఉంటాయి. ఒక్కసారి యుద్ధరంగంలో వీటిని ప్రయోగిస్తే అది ప్రపంచాన్ని నిరోధించలేని పూర్తి స్థాయి అణుయుద్ధం వైపు నెట్టివేసే ప్రమాదముంది. అందుకే బ్లూంబెర్గ్ రిపోర్ట్ ప్రపంచాన్ని షాక్కి గురిచేస్తోంది. గతంలో రష్యా ఇచ్చిన అణు హెచ్చరికలను పాశ్చాత్య దేశాలు ఒక వ్యూహాత్మక బెదిరింపుగా చూశాయి. కానీ ప్రస్తుత సమీకరణాలు పూర్తిగా మారాయి. పుతిన్ రాజకీయ భవిష్యత్తు, రష్యా ప్రపంచ ఆధిపత్యం రెండూ ఈ యుద్ధ ఫలితంపైనే ఆధారపడి ఉన్నాయి. పుతిన్ దృష్టిలో యుద్ధం ఎంతకాలం సాగినా నష్టం లేదు. కానీ అందులో ఓటమి పాలవడం అనేది ఊహించలేని పతనం. ఈ పరిస్థితుల్లో సాంప్రదాయ యుద్ధంలో లక్ష్యాలు నెరవేరకపోతే రష్యా ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి పుతిన్ అణు బటన్ నొక్కడానికి కూడా వెనుకాడరని మాస్కోలో అధికార యంత్రాంగమే తీవ్రంగా భయపడుతుంది. ఈ తీవ్ర సంక్షోభాన్ని అమెరికా గతంలోనే అత్యంత సున్నితంగా విశ్లేషించింది. రష్యా ఏ రూపంలోనైనా అణ్వాయుధాన్ని ప్రయోగిస్తే దానికి ప్రతిస్పందనగా పశ్చిమ కూటమి రంగంలోకి దిగి రష్యా సైనిక స్థావరాలను ధ్వంసం చేస్తుందని ఇప్పటికే స్పష్టమైన హెచ్చరికలు చేసింది. పరిస్థితి చేయి దాటిపోకుండా అటు చైనా, ఇటు భారత్ వంటి కీలక గ్లోబల్ శక్తుల ద్వారా మాస్కోపై తెర వెనుక భారీ స్థాయిలో దౌత్యపరమైన ఒత్తిడి తెచ్చారు. సిఐఏ చీఫ్ రాట్లిఫ్ అత్యవసరంగా మాస్కోకు వెళ్లి మంతనాలు జరపడం చూస్తుంటే బ్లూంబెర్గ్ రిపోర్ట్ నిజమే అన్న సందేహాలు కలుగుతున్నాయి. ట్రంప్ ప్రభుత్వం ఈ పర్యటన వివరాలను బయటకు చెప్పనప్పటికీ అందులోని ప్రధాన ఉద్దేశం స్పష్టంగా కనిపిస్తుంది. ఉక్రెయిన్లో ప్రతిష్టంభన ఏర్పడినంత మాత్రాన రష్యా తన దుందుడుకుతనాన్ని ఇతర యూరోప్ దేశాలపైకి మళ్లించవద్దని, ముఖ్యంగా బాల్టిక్ ప్రాంతాన్ని వివాదంలోకి లాగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని వాషింగ్టన్ చివరి హెచ్చరిక జారీ చేసినట్లు దౌత్య వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పుడు అసలు భయం ఉక్రెయిన్ సరిహద్దులు దాటి యావత్ యూరోప్ను చుట్టుముడుతోంది. పశ్చిమ దేశాల నిఘా వర్గాల తాజా అసెస్మెంట్ ప్రకారం రష్యా తన లక్ష్య సాధన కోసం యూరోప్పై హైబ్రిడ్ వార్ఫేర్ను తీవ్రతరం చేయనుంది. ఇందులో ప్రభుత్వ వ్యవస్థలను కూల్చేసే సైబర్ దాడులు, గ్యాస్ పైప్ లైన్లు, కమ్యూనికేషన్ కేబుల్స్ వంటి కీలక మౌలిక వసతుల విధ్వంసం, తూర్పు యూరోపియన్ దేశాల సరిహద్దుల్లో రహస్య సైనిక చొరబాట్లు ప్రధాన భాగం కానున్నాయని నివేదికలు పేర్కొన్నాయి. ముఖ్యంగా నాటో ముఖద్వారమైన పోలాండ్ వంటి దేశాలు ప్రస్తుతం తీవ్ర భయాందోళనలో ఉన్నాయి. పోలాండ్ సరిహద్దుల్లో ఉద్దేశపూర్వకంగా డ్రోన్లు లేదా మిస్సైళ్లతో కవ్వింపులకు పాల్పడటం లేదా తామే దాడులు జరిపి ఆ నిందను ఉక్రెయిన్పై నెట్టేసే ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్లకు రష్యా తెరతీసే ప్రమాదముందని పాశ్చాత్య నిఘా నివేదికలు హెచ్చరిస్తున్నాయి. నాటో సహనాన్ని పరీక్షించి సభ్యదేశాల మధ్య చీలిక తేవడమే ఈ కవ్వింపుల వెనుక ఉన్న అసలు ఎత్తుగడగా కనిపిస్తుంది. మరోవైపు పశ్చిమ దేశాలతో చర్చలు ఇక సమయం వృధా అని భావిస్తున్న పుతిన్
క్షేత్రస్థాయిలో దాడుల తీవ్రతను మరో స్థాయికి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. రాజధాని కీవ్లోని అత్యంత కీలక పాలనా కేంద్రాలతో పాటు ఇతర ప్రధాన నగరాల మౌలిక వసతులపై భారీ స్థాయి బాలిస్టిక్ క్షిపణి వర్షం కురిపించాలని క్రెమ్లిన్ ప్రణాళికలు రచిస్తుంది. పాశ్చాత్య ఆర్థిక ఆంక్షలు ఎన్ని విధించినా దేశ ఆర్థిక వ్యవస్థపై ఎంత భారం పడినా యుద్ధాన్ని విరమించే ఆలోచనే లేదని పుతిన్ తన అంతర్గత వర్గాలకు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ వివాదాన్ని మరింత ప్రమాదకర స్థాయికి నెడుతున్న మరో ప్రధాన అంశం నాటో అందిస్తున్న సహాయం. ఉక్రెయిన్కు అమెరికా, యూరప్ దేశాలు కేవలం ఆయుధాలే కాకుండా ఉపగ్రహాల ద్వారా రష్యా సైనిక కదలికల నిఘా సమాచారాన్ని అందిస్తున్నాయి. ఈ సమాచారంతో రష్యా ప్రధాన భూభాగంపై జరుగుతున్న దీర్ఘశ్రేణి దాడులను పుతిన్ ఉక్రెయిన్ దాడులుగా చూడడం లేదు. ఇవి నేరుగా నాటో రష్యాపై చేస్తున్న దాడులేనని, తాము నేరుగా పశ్చిమ దేశాల సైన్యంతోనే పోరాడుతున్నామని క్రెమ్లిన్ భావిస్తోంది. ఇదే పరిస్థితులను అణు సంక్షోభం వైపు నెడుతోంది. అమెరికా తరపున రాయబారులు కొత్త రాజీ ఫార్ములాలతో మాస్కోకు వచ్చే అవకాశాలు ఉన్నప్పటికీ ప్రస్తుతం ఇరు పక్షాల మధ్య నెలకొన్న తీవ్ర అవిశ్వాసం వల్ల శాంతి ఒప్పందం కుదిరే సూచనలు ఏమాత్రం కనిపించలేదు. రష్యా తగ్గనట్టుంది. పాశ్చాత్య దేశాలు వెనక్కి తగ్గలేదు. దౌత్య మార్గాలు మూసుకుపోయి రణక్షేత్రంలో అణుబాంబుల ప్రస్తావన మొదలైన ప్రస్తుత తరుణంలో ఈ సంక్షోభం యావత్ ప్రపంచాన్ని ఏ వినాశనం వైపు నడిపిస్తోందోనన్న తీవ్ర ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.